నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతర దాదాపుగా కొలిక్కి వచ్చినట్టే. సంక్రాంతి పండగ సమయానికల్లా తుది జాబితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వివిధ పార్టీల ప్రముఖులకి పదవుల పరంపర కొనసాగింది. మరి ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇడా చైర్మన్ ఎవరు, దీనిపైనే సందిగ్ధ వాతావరణం కొనసాగుతుంది. ఎవరికి వస్తుంది? ఆశావాహులైతే చాలామంది ప్రముఖులైతే ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైతే అధికార పార్టీలోంటి ఇక్కడ కూడా క్లారిటీ రాలేదు. ఏలూరు జిల్లాలో చాలా మండలాలు ఇడా పరిధిలో ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం జిల్లాలోని మండలాలు కూడా దాదాపుగా 30 నుంచి 40 మండలాల లోపు వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన మండలాలని కూడా ఇడా పరిధిలోకి వచ్చాయి. అంటే ప్రస్తుతం ఇడా చైర్మన్ అనేది ఒక్క ఏలూరు జిల్లాకే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన పదవిగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇడా చైర్మన్ కోసం చాలామంది ఆశావహాలు పోటీలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మాడి ఈశ్వరీ బలరాం గారు, బొద్దాని శ్రీనివాస్ గారు బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడా చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది, ఎవరిని వరించనుంది అనేది పెద్ద చర్చ. యథావిధిగా టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులు కూడా ఈ యొక్క ఇడా చైర్మన్ పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లో తమ వంతు ప్రయత్నాలు, స్థానిక శాసనసభ్యుడు బడేడు శెట్టి గారి ద్వారా రకరకాల ప్రయత్నాలు, కొంతమంది ఎంపీ గారి ద్వారా కొంతమంది, ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చేశారు టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులు. కాకపోతే ఆ పరిస్థితులు ఎక్కడ కూడా టీడీపీ అధిష్టానంలో ఎక్కడ కనిపించే పరిస్థితి రావడం లేదు. దాదాపుగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో మాజీ చైర్మన్లు, వారికి ఇడా చైర్మన్ పదవి దక్కే అవకాశాలు దాదాపుగా లేనట్లే. క్లారిటీగా ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ప్రస్తుతానికి ఇడా చైర్మన్ పదవి ఏలూరులో ఉన్న మాజీ చైర్మన్లకు దక్కే అవకాశం లేనట్టు అనేది క్లారిటీ. ఎవరికి వస్తుంది ఈ ఇడా చైర్మన్? మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఇడా చైర్మన్ పదవి కాబట్టి, 2 జిల్లాలకు వర్తించే పదవి కాబట్టి, భీమవరం నుండి కూడా ఒక ప్రముఖ నాయకుడు, కీలకమైన వ్యక్తి టీడీపీలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ పదవి కాబట్టి భీమవరం వ్యక్తికే దాదాపుగా ఖాయమని ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారికి కూడా తనదైన శైలిలో తన అనుచర వర్గంలో ఒకరికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇడా చైర్మన్ పదవిని ఇప్పించుకునే ప్రయత్నంలో కొంత ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇడా చైర్మన్ గన్ని వీరాంజలి గారికి వస్తుంది, దాదాపుగా వారికే క్లారిటీ, అధికారికంగా ప్రకటన రావడం చెప్పి నిన్నటిదాకా ప్రచారం జరిగింది. మరి ఈరోజు ఆ ప్రచారానికి తెరబడినట్లే. ఎందుకంటే నారా లోకేష్ గారు ఉండి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తర్వాత మరి సూత్రప్రాయంగా గన్ని వీరాంజలి గారిని ఆప్కాప్ చైర్మన్గా పెడుతున్నట్టు కూడా ప్రకటించడంతో మరి లైన్ క్లియర్ అయినట్టు. ఇంకా దాదాపుగా ఇడా చైర్మన్ పదవి గన్ని వీరాంజలి గారికి లేదనేది క్లియరు. ఈ ఇడా చైర్మన్ పదవి ఎవరికి అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. భీమవరానిక, ఏలూరుక, ఎవరు ఈ ఇద్దరు ఆస్పిరెంట్స్ ఎవరు? మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు ముఖ్య అనుచరులుగా ఉన్న ఒకరికి ఛాన్స్ పక్కాగా ఉండవచ్చు అని ఒక సమాచారం. మరి ఆ విధంగానే ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు కూడా తన వంతు ప్రయత్నాలు పార్టీ అధిష్టానం దగ్గర, యువ నేత దగ్గర కూడా ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే బడేడు శెట్టి గారి ముఖ్య అనుచరుడిగా ఉంటూ కీలకంగా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తికే ఇడా చైర్మన్ రావచ్చు, రావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి పార్టీ అధిష్టానం ఏలూరుకి ఇస్తుందా ఇడా చైర్మన్ పదవిని, భీమవరంకి ఇస్తుందా? భీమవరంలో మరో కీలకమైన నాయకుడైతే తన వంతు ప్రయత్నాలు చాలా తీవ్రంగా ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం దగ్గర చక్రం తిప్పే పనిలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా మరి ఇడా చైర్మన్ భీమవరానికి దక్కే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. కానీ మరి ఇడా చైర్మన్ జిల్లా ఆఫీసు హెడ్ క్వార్టర్లోనే ఏలూరులోనే ఉంది కాబట్టి ఏలూరుకు సంబంధించిన వ్యక్తి అయితే
హెడ్ క్వార్టర్లో ఆఫీసు కార్యకలాపాలు ఇతర జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మండలాల వారీగా వివిధ రెన్యువల్స్ అంటే ఈ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ రిజిస్ట్రేషన్ అంటే వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన స్థలాలు ఎవరైతే అపార్ట్మెంట్లో బిల్డింగ్లో ఇండివిజువల్ హౌసెస్ నిర్మాణాలు చేపట్టుకోవడానికి వారు ఏమైతే దరఖాస్తు చేస్తారో అవన్నీ కూడా జిల్లా కేంద్రమైన ఏలూరు రెడా ఆఫీస్ నుంచే కార్యకలాపాలు నడుస్తుంటాయి. మరి చైర్మన్ ఏలూరు ఉంటే బెస్టా భీమవరం ఉంటే బెస్ట్ అంటే ఏలూరు ఉంటే బెస్ట్ అనేది చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో భీమవరం ఇస్తే చైర్మన్ వారానికి 4-5 రోజులు ఏలూరులోనే ఉండవలసి ఉంటుంది. వాటికి సంబంధించిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టవలసి ఉంటుంది. మరి ఆ కీలకమైన వ్యక్తి అయితే ఖచ్చితంగా తనకే ఇడా చైర్మన్ వస్తుందని చెప్పి భీమవరంలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇడా చైర్మన్ పదవి భీమవరానికా ఏలూరుకా? ఏలూరుకి వస్తే మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి యొక్క అనుంగ శిష్యుడికి కీలకమైన వ్యక్తికి ఈ ఇడా చైర్మన్ పదవి రావచ్చు అనేది దాదాపుగా ప్రచారం విస్తృతంగా సాగుతుంది. మరి పండక్కి వచ్చే నామినేటెడ్ జాబితాలో ఇడా చైర్మన్ పదవి ఎవరికనేది కూడా చాలా క్లియర్ కట్గా పార్టీ అధిష్టానం తేల్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.